హాయ్ అండి, నేను మన పుట్టగూడెం అబ్బాయిని. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ముందైతే నేను మా స్నేహితులందరం కలిసి భోజనం అయితే చేసామండి. ఆ భోజనం చేసిన తర్వాత చర్చ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోవడం అయితే జరిగిందండి. అదంతా ఒక వీడియోలో అయితే చేశానండి, తప్పకుండా చూడండి. క్రిస్మస్ వేడుకలకు మనల్ని ప్రవేశింపబెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన నామం మాత్రమే మహిమపరచబడును గాక అని పలుకుతూ వేదిని అలంకరించినటువంటి నా ప్రియ తోటి సహోదరులు పాస్టర్ ప్రసాద్ గారు అండ్ పాస్టర్ సువర్ణరాజు గారు, చిట్టిబాబు గారు, పాస్టరేనా కాదు అయినా సువార్థికునైనటువంటి చిట్టిబాబు గారికి, అలాగనే ఇక్కడ ఒక 2-3 అమ్మగారులు ఉన్నారా లేదా? పాస్టమ్మ గారు, సువర్ణరాజు గారి యొక్క పాత ఒక మెసేజ్ మీకు తెలియజేస్తాను, కానీ మీరు ఎప్పుడు వినలేదు. అందుకోసం మీకు అది పాతది కాదు, నాకు పాతదైనటువంటి ఒక మెసేజ్ మనం వినబోతున్నాం. ప్రైజ్లో రాసే వాళ్ళు మీరు ఆ రెఫరెన్స్ రాసుకుంటే మీకు ఇంకనూ కొద్దిగా మేలు అయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పాత ఒక మెసేజ్, మీరులో కొందరు విన్నటువంటి మెసేజ్ కూడా అది. అయితే నేను ఇంతకు ముందు చెప్పినటువంటి మెసేజ్ మీరు అందుకోలేరు అని అనేదానికి కారణం ఏంటంటే ఆ మెసేజ్ కొంచెం లోతుగా ఉంటుంది. అది అయ్యగారుల మధ్యలో చెప్తేనే వాళ్ళు అందుకోగలుగుతారు, విశ్వాసుల మధ్యలో చెప్తే అందుకోలేరు. కాబట్టి నేను ఆ మెసేజ్ని పక్కన పెట్టి పాత ఒక మెసేజ్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ అలా అనే వీడియో ఆర్ ఫోటో, వీడియోనా ఎంతసేపు తీస్తావు? నేను 12 గంటలకి ఆఫ్ చేసేది. అయ్యో నీ నవ్వు నాకు భలే నచ్చింది. నేను ప్రవీణ్ మరలగూడమా, ఇక్కడ పైదవారిగూడమా? మొత్తమే ఐదవారిగూడెం. మా లక్కీ ఎక్కడ? లక్కీ ఇంతకుముందు ఒక పాట పాడేటప్పుడు నేను అనుకున్నా, తండ్రి కొడుకే అనుకున్నా, ఆ కుమారుని దేవుడు దీవించును గాక. ప్రైజ్లో మోనే ఆ చేరుగము అంటే ఈ క్రొత్త నిబంధనలో గ్రీక్ పదంలో రాయబడినటువంటి ఈ పుస్తకం, లేకపోతే ఈ యొక్క కొత్త నిబంధన రాయబడినటువంటి గ్రీక్ భాషలో దేవుని యొక్క ప్రేమకి ఒక చక్కని మాటలు ఉంది. ఒకటి ఏంటంటే అదేంటంటే అగాపే అనే ప్రేమకి, నేను అది ఇంగ్లీష్లో చెప్తే నాకు కొంచెం బలం వస్తుంది. అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ప్రేమ అంటే తన ప్రాణం మరొకరికి ఇచ్చినంతగా ఉన్న ప్రేమ. ప్రైజ్ అలో. అగాపే అనే మాటకి అర్థం అన్కండిషనల్ లవ్. అంటే తెలుగులోకి వచ్చేటప్పుడు షరతులు లేని ప్రేమ. అది ఇంకొంచెం మాట్లాడితే మనల్ని మన కోసం తన ప్రాణం ఇచ్చుటకు తెగింపజేసినటువంటి ప్రేమ. ప్రైజ్ అలో. 29వ తారీఖు అమ్మగారు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయేది. ఆయన ఉండబట్టే, ఎందుకంటే నాకు అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ పక్కన పెడదాం, కానీ ఆయన తన అద్వితీయ కుమారుని ఇయ్యగలిగినటువంటి కారణం ఏంటంటే మనల్ని అంతగా ప్రేమించినందుకు. ప్రైజ్ అలో. అందుకే నేను చెప్పాను, ఈ క్రిస్మస్ పండుగ అనేది ఏ పండుగ? ప్రేమ యొక్క పండుగ అనగలిగే కారణం క్రిస్మస్ ప్రేమ యొక్క పండుగ కాబట్టి. ప్రైజ్ అలో. ఈ ప్రేమ